గుడ్ ఈవెనింగ్ గాదు. మార్కెట్ ఎలా ఉంది? అసలు మన ఎంట్రీస్ నేను మాడేసుకున్నాం ప్రీ మార్కెట్ రేట్‌లో. అది వచ్చాయా లేవా? ఈరోజు అసలు ఏం జరిగింది? రేపు ఏం జరుగుతుందో ఒకసారి చిన్న రివ్యూ చూద్దాం. ఓకేనా? యాక్చువల్‌గా బ్యాంక్ నిఫ్టీలో నిన్న ఒక ఎంట్రీ చెప్పిన మనకి మీకు గుర్తుందో లేదో ఓకేనా? ఈ బ్లాక్ నుంచి మార్కెట్ అనేది ఇక్కడి నుంచి ఇలా కిందకి పడతారని చెప్పేసి పెట్టారనమాట ఇక్కడి నుంచి ఇలా. బట్ ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ మనకొచ్చి ఇక్కడే ఫ్లాట్ ఇక్కడే ఓపెన్ అయ్యారు యాక్చువల్‌గా. బట్ ఇక్కడి నుంచి ఈ ఇంకో సినారియోస్ చెప్పాను మీకు. ఓకేనా? ఫస్ట్ సినారియో ఇది చెప్పాను. సెకండ్ సినారియో దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడున్న బ్లాక్ నుంచి పడతారని చెప్పాననమాట. సెకండ్ సినారియో యాక్చువల్లీ జరిగిందనమాట ఈరోజు. సో, అది యాక్చువల్‌గా మనం అనుకున్నది జరిగింది గానీ, బట్ నో యూజ్ అనమాట. ఎందుకంటే ఈరోజు మార్కెట్ అనేది చాలా సైడ్స్‌లోకి వెళ్ళిపోయింది. డే మొత్తం చూసారంటే యాక్చువల్లీ మీకు ఒక 1 మినిట్, 3 మినిట్స్ అలా ఎళ్తే మీకు కనపడతది. మొత్తం డే మొత్తం అసలు ఫుల్‌గా మనకేమేం చేశారంటే సర్వీస్‌లు తీసుకెళ్ళిపోయారు. సో, మనకి ఇలాంటి మార్కెట్‌లో మనకి స్టాప్ లాస్ అనేది పడతాయి తీసుకున్నా గాని. ఎందుకంటే ప్రీమియం డీకేస్ ఉంటాయి కాబట్టి మనకి పక్కా పడతదనమాట. సో, మనకి మోస్ట్‌లీ స్టాప్ లాస్‌లు పడడానికి రీజన్స్ ఇవే అనమాట. ఈ ఇండియన్ మార్కెట్‌లో ఇట్లా సర్వీస్‌లు తీసుకెళ్ళడము. బట్ ఇదే మనకి ఒక ఎఫ్ఎక్స్ ఫారెక్స్ చేయడమో, లేకపోతే వేరే క్రిప్టో ఏమన్నా అయితే మనకి ఇలాంటిదంతా ఉండవనమాట ప్రాబ్లమ్స్. ఓకేనా? సో, మనకి ఏం చేయలేం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలంతే. ఓకేనా? సో, ఇక్కడ ఎంట్రీస్ అనేది వచ్చాయి గానీ బట్ ఇక్కడ చిన్న స్టాప్ లాస్ అయితే పడ్డాయి నాకు. ఓకే. ఎందుకంటే ప్రీమియం డీకేస్ లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఇక్కడ స్టాప్ లాస్ అయితే పడింది. కానీ అందరికీ ప్రాఫిట్‌లు రావాలని రూల్ ఏం లేదన్నమాట. ఓకేనా. స్టాప్ లాస్ మర్చినట్టు పడతాయి అందరికి. సో, తీసుకోవాలి తప్పదన్నమాట. ఓకేనా. సో, దాని తర్వాత మనకి ఇక్కడి నుంచి ఫాలో అయిపోయారు మార్కెట్. సో, ఇది బ్రేక్ చేసిన తర్వాత యాక్చువల్‌గా మనకి ఓకే. ఎంఎస్‌ఐ తీసుకొని ఇక్కడి నుంచి ట్రై చేసినచ్చు మనం యాక్చువల్‌గా. అది తీసుకుంటాం గానీ మనకి అంతగా మూవ్‌మెంట్ ఏం లేదసలు. ఓకే. దాదాపు ఈవినింగ్ టైమ్‌లో పడిపోయారన్నమాట ఇక్కడి నుంచి మార్కెట్ ఇక్కడి నుంచి. సో, ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చారు. సో, నెక్స్ట్ ఏం జరగొచ్చంటే మార్కెటు సో, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇలా ఒక చిన్న పుల్ బ్యాక్‌తో మళ్ళీ ఇక్కడ కింద ఫుల్ టార్గెట్ కొట్టడానికి ఛాన్స్ ఉంటది. లేదా ఇక్కడి నుంచి ఇలాగ పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఓకేనా. అది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్స్ కొంచెం టఫ్ ఉన్నాయి ఈ మార్కెట్‌లో ఇప్పుడు. ఎందుకు అంటున్నా అంటే కొంచెం ఒక హై టైమ్ ఫ్రేమ్ మీకెళ్ళి చూపెడతాం మీకు నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని ఓకేనా. ఒక్కో దాంట్లో ఒక్కోలా ఉన్నాయన్నమాట. అసలు అది నెక్స్ట్ ఏం జరగదలుచుకుంటున్నానో కొంచెం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం అనమాట. అంటే మార్కెట్ మీద ఒక 3, 4 డేస్ కొంచెం మార్కెట్ రన్ అయితే మనకు డైరెక్షన్స్ వస్తాయి. సో, దాని తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తది. యాక్చువల్‌గా మనం చూసారంటే 4 అవర్స్ చూసారంటే మనకి ఇక్కడ ఇండివిడ్యువల్ కలెక్ట్ చేస్తారు. ఇండివిడ్యువల్ కలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ వచ్చి ఎక్స్‌ట్రీమ్ లిక్విడిటీ అనమాట. కానీ ఎక్స్‌ట్రీమ్ లిక్విడిటీ వారు తీసుకోవాలి మార్కెట్‌లో. బట్ మార్కెట్ అనేది ఇంకా దాన్ని కలెక్ట్ చేయలేదు. అక్కడే పెండింగ్‌లో ఉందనమాట. ఇన్ కేస్ మార్కెట్ అనేది దీన్ని కరెక్ట్ అయిపోతే మనకు ఒక డైరెక్షన్ దొరికిపోద్ది. ఓకేనా. లేదనుకో యాక్చువల్లీ ఏం చేసాం ఎంట్రీ మోడల్ ప్రకారం ఏంది ఇక్కడ లిక్విడిటీని తీసుకొని ఇక్కడున్న డిమాండ్ నుంచి బయలుదేరుతున్నారు. ఓకేనా. సో, నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఎక్కడ ఉంటది ఇక్కడ ఫ్రెష్‌గా ఉన్న బ్లాక్స్ ఏం లేవు అసలు. చూసారండి ఇక్కడ చిన్నదిగా బట్ ఇది మిటిగేట్ చేశారు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ చిన్న డైరెక్షన్ వచ్చు. బట్ అంతేగాని పెద్దగా ఏముండదు. ఓకేనా. లో టైమ్ ఫ్రేమ్‌లో ఉందో తెలియదు చూడాలి గానీ ఇక్కడేం లేదు ప్రెజెంట్. ఇంక ఫ్రెష్ బ్లాక్ అయితే ఇక్కడే అనమాట. సో, మోస్ట్‌లీ ఇక్కడ లిక్విడ్ అరౌండ్ చేసి ఇక్కడి నుంచి ఎంట్రీ అనేది ఇక్కడ చేసారనుకో దీన్ని గాని బ్రేక్ చేశారనుకో మోస్ట్‌లీ మనకి ఇంకా ఎక్కడి దాకా వెళ్ళిపోతారనమాట మళ్ళీ మార్కెట్‌లో. ఓకేనా. సో, అప్పుడు ఏమైతది మనకి దీన్నేమంటాం మనం? మర్చిపోయానో తెలుసనుకుంటా. ఓకేనా. ఎస్ఎంఎస్ అంటాం. ఓకేనా. సో, అట్లా మనకి ఐ మీన్ ఒక లోయర్‌లో ఫార్మ్ చేయడానికి ఓకేనా. ఒక లోయర్‌లో ఫార్మ్ చేయడానికి ఫెయిల్ అయ్యి మళ్ళీ దాని తర్వాత ఒక లోయర్ హైకి వెళ్ళిపోతారనమాట. ఓకేనా. సో, అలా. దాని అప్పుడేమైతది మార్కెట్ అనేది షిఫ్ట్ అయిపోద్దనమాట మనకు సింపుల్‌గా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! ఒక లోయర్‌లో ఇంకొక లోయర్‌లోనే ఇక్కడ ఫార్మ్ అవ్వాలి. బట్ అది ఫార్మ్ అవ్వడానికి ఫెయిల్ అయిందనుకుందాం. దాన్నేమంటారంటే ఎస్ఎంఎస్ అంటాం. ఓకేనా. గుర్తుంది కదా! ఓకేనా. తెలియకపోతే ఇంక చూసుకోండి. ఓకేనా. ఇది ప్రెజెంట్ ఉన్న సినారియో. సో, ఇక్కడ మనకి డెసిషన్స్ అనేది మేక్ కావట్లేదనమాట. ఓకేనా. ఇలా కిందకెళ్తారో, ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్తారో చెప్పలేకపోతున్నా. అది క్లారిటీ రావాలంటే ఒక 2, 3 రోజులు వెయిట్ చేయాలి తప్పదనమాట. ఓకే. వెయిట్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత మనకి డైరెక్షన్స్ తీసుకోవచ్చనమాట యాక్చువల్‌గా. ఓకేనా. యాక్చువల్‌గా మనం చూసారంటే సీఆర్‌టీ మెథడు చెప్పాననమాట నిన్న. ఓకేనా. సీఆర్‌టీ మెథడ్‌లో మనకి ఎంట్రీస్ అనేది వచ్చాయని చెప్పేసుకొని. ఆ సీఆర్‌టీ మెథడ్‌లో కూడా చూసారంటే ఇక్కడ మీకు డే టైమ్ ఫ్రేమ్ పెట్టి చూపెడతాను. సీఆర్‌టీ మెథడ్ కూడా మనకి ఇక్కడ యాక్చువల్లీ సీఆర్‌టీ జరిగిందనమాట. ఓకేనా. సో, యాక్చువల్‌గా ఏంది దీనిలో ఒక లో తీసుకోవాలి మనం. బట్ తీసుకోకుండా మళ్ళీ దీన్ని కూడా సీఆర్‌టీ చేశారనమాట. ఓకేనా. సో, ఎందుకంటే డైరెక్షన్స్ అనేది అపోజిట్‌లోకి వెళ్తున్నామనమాట మనం. ఓకేనా. డైరెక్షన్ అనేది యాక్చువల్ సీఆర్‌టీ మెథడ్ అనేది ఇలా కిందకి రావాలి. ఓకేనా. బట్ ట్రెండ్ ఇలా ఎటు సైడ్ ఉందంటే పైకే ఉందనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి లిక్విడ్ అని తీసుకొని ఇక్కడ పైకి వెళ్ళడానికి చూస్తున్నారనమాట. సో, ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అనమాట. ఓకేనా. సో, అందువల్ల మనకు బోత్ సైడ్స్ అనేది మనము మైండ్‌లో ఉంది గానీ బట్ డైరెక్షన్ అనేది ఫిక్స్ కావట్లేదు. సో, వెయిట్ చేసి మనం స్లోగానే తీసుకుందాం. ఓకేనా. అప్‌కమింగ్ ఎంట్రీస్ అన్ని వెయిట్ చేసి మంచిగా తీసుకుందాం. ఓకేనా. అది ఏం కాదు వెయిట్ చేయండి మీరు సింపుల్‌గా వచ్చేస్తది. నెక్స్ట్ మనం ఇంకా దీనికెళ్దాం నిఫ్టీకెళ్దాం. ప్రెజెంట్ నిఫ్టీలో అసలు ఏం జరుగుతుంది? ఓకేనా. ఇక్కడ సింపుల్‌గా చూసారంటే మనకి ఇక్కడ సీఆర్‌టీ జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ అనేది ఇక్కడ పైకెళ్తుందా అంటే ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చారనమాట. ఓకేనా. సరే చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందేమో అనేసి. ఓకేనా. బట్ ఏందంటే లోపల స్ట్రక్చర్ పరంగా చూస్తే మనకు అసలు ఏం లేవు లోపల మార్కెట్‌లో అసలు.
మీకు 15 మినిట్స్‌లో చూపెడతా స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసి. ఇక్కడేందో మనకి ఇండిస్మెంట్ అనమాట. ఓకేనా. దీన్ని ఇండిస్మెంట్ కౌంట్ తీస్తున్నారు. ఇండిస్మెంట్ తర్వాత మనకి ఇదేంటిది? ఇది బీవైస్ మనకిది. ఇక్కడ బీవైస్ జరిగిందనమాట. ఓకేనా. సో, దాని తర్వాత మనకి ఇప్పుడు ఇండిస్మెంట్ అనేది ఇది. ఓకేనా. సో, మనకిప్పుడు పడ్డాలి అనుకుంటే మళ్ళీ ఈ బ్లాక్ నుంచి ఓకేనా. ఈ బ్లాక్ నుంచి మనకి ఏమన్నా ఇలా ఎంట్రీ ఏమైనా వస్తదంటే ఇలా ఈ బ్లాక్ నుంచి ఏమైనా వస్తదంటే ఇలా పడతారనమాట. ఓకేనా. బట్ ఇంకోటేందంటే ఈ డౌన్ సైడ్ అంత ఈజీ కాదు రావడానికి. ఎందుకంటే ఇక్కడ స్టాపింగ్ పాయింట్స్ అనేది చాలా పెద్ద పెద్దగున్నాయి. ఇది 15 మినిట్స్ బ్లాక్, ఇది 1 అవర్ బ్లాకు. ఇట్లా దగ్గర దగ్గరలో ఉన్నాయన్నమాట. సో, దీన్ని అంత ఈజీగా బ్రేక్ చేయాలన్నమాట. ఓకేనా. సో, మన డౌన్ సైడ్ తీసుకున్నా గాని అంత ప్రాపర్‌గా రిస్క్ రివార్డ్ రేషియో లేవు. ఓకేనా. మీరు తీసుకున్న ఇక్కడ వర్త్ కాదనమాట. ఓకేనా. ఊరికే మనీ లాస్ అవ్వడం తప్ప ఇంకేం ఉండదనమాట ఇలాంటి రిస్క్‌లు తీసుకోవడం. ఇన్ కేస్ మనకి ఇదేమన్నా బ్రేక్ చేసిందనుకున్నప్పుడు మనకి చైన్ ఆఫ్ కటర్ అయిపోద్ది మనకి. ఓకేనా. ఇది దీనికన్నా ఈ టాప్ బ్రేక్ చేసినప్పుడు చైన్ ఆఫ్ కటర్ అయిపోద్ది. దాని తర్వాత మనం ఫ్రీగా మనం అప్ సైడ్ ట్రావెల్ చేయొచ్చనమాట. ఓకేనా. సో, మనకి నిఫ్టీ అయితే ఇలా ఉందనమాట. బట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే మనకి ఆల్మోస్ట్ అప్ ట్రెండ్‌కెళ్ళడానికి సినారియోస్ చూపెడుతున్నారనమాట. ఎక్కడ చూసారంటే ఇక్కడ చైన్ ఆఫ్ కటర్, బీఓఎస్ కనబడుతుంది కదా! నెక్స్ట్ ఏంటి మనకి ఇదొక బీఓఎస్ అనమాట. బట్ ఇక్కడ ఇంకా ఫార్మ్ చేయలేదు బీఓఎస్ అనేది. సో, ఇప్పుడైతే మనకి దీన్ని ఇండివిడ్యువల్‌గా కన్వర్ట్ చేశారు. ఓకేనా. ఇదంతా ఇండివిడ్యువల్‌గా కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఏమైనా చైన్ ఆఫ్ కట్టర్‌లు ఇస్తే ఇక్కడి నుంచి అప్ తీసుకెళ్ళడానికి పైకుంటది. బట్ ఇలా ఉంది. బట్ నిఫ్టీ ఏమో మనకి డౌన్ ట్రెండ్‌లో బీఓఎస్ ఇచ్చేసి కొంచెం వేరే వేరే ఉన్నారనమాట. 2 కొంచెం క్లమ్జీగా ఉందనమాట. సో, కొంచెం వెయిట్ చేసామంటే ఒక 3, 4 డేస్ మనకు క్లారిటీ వస్తది. దాని తర్వాత మనం మంచిగా చేసుకోవచ్చు. ఓకేనా. ఐ మీన్ దీనికి రీజన్స్ ఏమన్నా న్యూసెస్ ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియడం లేదు. మీకోసారి సంథింగ్ ఏదైనా న్యూసెస్ ఉన్నాయి లేకపోతే ఏమన్నా ఉంటే ఒకసారి చూసుకోండి వాటిని కూడా. ఓకేనా. వాటిలో కూడా ఏమన్నా మోస్ట్‌లీ ఇలా తికమక ఉండదనమాట. ఓకేనా. సో, ఇది మనం వెయిట్ చేసి కొన్ని రోజుల తర్వాత తీసుకుందాం. ఐ మీన్ ఒక 3, 4 డేస్ చేయకపోయినా పర్లేదు మార్కెట్‌లో ఎంట్రీస్ ఐ మీన్ ట్రేడింగ్ అనేది. జస్ట్ వాచ్ చేయండి. ఓకేనా. ఇంకా మీరు సబ్జెక్ట్ చాలా నేర్చుకోవాలి. చాలా ఉంది మ్యాటర్ లోపల. ఓకేనా. మీరు అంటే ఇంతకుముందుకొచ్చిన టార్గెట్ కొట్టిన ఆ మనీని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ సెలవులు తీసుకొని పోగొట్టేసుకోకండి. ఓకేనా. వెయిట్ చేయండి. నాకు ఈరోజు స్టాప్ లాస్ పడిందనమాట. ఓకేనా. బట్ ఎందుకు అంటే పడతాయన్నమాట. అందరికీ పడవని కాదు. ప్రతి ఒక్కరికి పడతాయి స్టాప్ లాస్‌లు. బట్ దానికి రీజన్స్ మనం తెలుసుకోవాలి. ఎందుకు పడ్డాయని చూసుకుంటే దానికి ఒక రీజన్ ఉంటది. ఆ రీజన్ ఎతుక్కుంటే నెక్స్ట్ టైమ్ మనం దాన్ని అక్కడ షార్ప్ అయితాం అంతే. ఓకేనా. సో, అట్లా మనం తీసుకొని వెయిట్ చేయండి. వెయిట్ చేసి మార్కెట్‌లో అప్‌కమింగ్ ఎంట్రీస్ ఏమైనా ఉంటే చెప్తాను నేను. మీరు తీసుకుందాం సింపుల్‌గా. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి అందరికి. ఓకేనా. సో, ఓకే. థాంక్ యూ.